హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జయశ్రీ ఫ్రమ్ భీమవరం అండ్ నేను పాస్ట్ 32 డేస్ నుంచి ఈ iDigitalPreneur అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. జస్ట్ 30 డేస్ నేను జాయిన్ అయిన ఫస్ట్ 30 డేస్లోనే ఐ మేడ్ అరౌండ్ 50,000 to 60,000. సో 9 to 5 చేసే వాళ్ళతో సమానంగా ఇన్కమ్ రావడం అనేది లిటరలీ లక్ అంటారు. మీరు ఈ వీడియో చూసేసరికి ఇన్కమ్ ఇంకా ఎక్కువే ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళి నా డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి హైలైట్స్ అన్ని చెక్ చేయండి. సో స్టడీస్ అండ్ పార్ట్ టైం బోత్ నేను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇంత అమౌంట్ అనేది నేను జనరేట్ చేశాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అంతా యూస్ఫుల్ అయ్యే స్టఫే ఉంటుంది. మీకు కావాల్సిన డౌట్లన్నీ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్లో అడగండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఐడిపి అంటే ఏంటి? ఐడిపి అంటే ఇట్స్ ఎ నీ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడే మనం నేర్చుకుంటాం, ఇక్కడే మనీ అనేది జనరేట్ చేస్తాం. మనకి సమ్ స్కిల్స్ లైక్ కోర్సెస్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేసి వాటితోనే మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు. ఇది ఐడిపి వాళ్ళ మెయిన్ పర్పస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రియలా ఫేకా ఎక్కడుంది? కంపెనీ అనేది ఢిల్లీలో ఉంది అండ్ 2023లో నేపాల్, బంగ్లాదేశ్ అండ్ యూఏఈకి ఎక్స్పాండ్ అయింది. లీగల్స్ జిఎస్టీ నెంబర్, సిఐఎన్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ నేను స్క్రీన్ మీద పే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓన్గా సర్చ్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్తో మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఈ జయశ్రీ మా అంతటి కూడా మేము సర్చ్ చేసుకుంటాం ఓన్గా. ఎలా చేయాలో చెప్పు అంటే గూగుల్లోకి వెళ్ళి MCA.government అని సర్చ్ చేసి సేమ్ స్క్రీన్ మీద ఎలా అయితే కనిపిస్తుందో అలా సర్చ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కంపెనీ నేమ్తో అలా సర్చ్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ కంప్లీట్ సర్టిఫికేట్ అనేది మీ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇన్వాయిస్ సర్టిఫికేట్ ఉంటాయో అవి కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. క్లారిటీ లేకపోతే ఒకసారి ఇన్స్టా హైలైట్స్లో చూడండి. నెక్స్ట్ కంపెనీ సీఈఓనే అశుతోష్ ప్రతిహాస్. ఈయన ఒక సీఈఓ, మెంటర్, కోఫౌండర్ అండ్ ఇన్వెస్టర్ కూడా. ఈయనకి మోర్ దెన్ 1 million+ సబ్స్క్రైబర్స్ ఉంటారు యూట్యూబ్లో అండ్ మోర్ దెన్ 430+ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాలో. ఈయన జోస్ టాక్స్లో స్పీచ్ ఇచ్చారు అండ్ ఈయన ఒక పెద్ద యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు, అస్తిత్వ అనే ఈవెంట్. దీనికి వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అండ్ iDigitalPreneur గురించి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ లైక్ ఇండియన్ టుడే, హిందుస్థాన్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ ఇలా చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది. అరే మరి వర్క్ ఏంటి అనే కదా మీ డౌట్. అసలు వర్క్ ఏంటి అంటే 2 types ఉంటుంది. ఒకటి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు అండ్ రెండోది ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇక్కడ ఫ్రీలాన్సింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపించే కోర్సెస్ ఏవైతే iDigitalPreneurలో ఉన్నాయో ఆ కోర్సెస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. సో అలా ప్రమోట్ చేయడం వల్ల 70% ఆఫ్ కమిషన్ వాళ్ళు ఇస్తారు. సో అలా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కూడా ఓన్లీ చాయిస్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ జనరల్గా 99% ఆఫ్ పీపుల్గా జరిగేది చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు ఇన్స్టాలో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అని పట్టుకుంటారు. వాళ్ళు ఏమంటారు, లింక్ అని కమెంట్ చేయండి, ఈ కోర్స్ మొత్తాన్ని నేను మీకు పంపిస్తాను అంటారు. సరే మీరు లింక్ అని కమెంట్ చేస్తారు, వాళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి చూసిన దాకా ఉన్న అదే ఇంగ్లీష్లోనే హిందీనే ఉంటుంది. ఎందుకంటే 95% తెలుగులో కోర్సులు అనేవి ఉండవు. ఓకే, అండ్ అక్కడికి వెళ్తారు. సరే ఓకే, మీకు ఏదో ఇంగ్లీష్ వచ్చు, నేర్చుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే మీకు వర్క్ ఇచ్చే వాళ్ళు కావాలి. సో అది కూడా వెళ్ళి యూట్యూబ్లో సర్చ్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే థర్డ్ పార్టీ యాప్స్లోకి వెళ్ళని అంటారు. సరే అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటారు థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఫైవర్ అని, అప్వర్క్ అని, లింక్డ్ఇన్ అని. సో అలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులోకి వెళ్ళి అప్రోచ్ అవుదాం అనుకుంటారు. వెళ్ళిన దాకుండా ఎలా అప్రోచ్ అవ్వాలో మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్. సో మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ సర్చ్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, రెజ్యూమ్బుల్ చేసుకుని రెజ్యూమ్ని అప్లై చేస్తే వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇస్తారంటారు. సో అలా అని మళ్ళీ రెజ్యూమ్ కోసం మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి రెజ్యూమ్ ఎలా చేయాలి అని సర్చ్ చేస్తారు. సో అదేమన్నా మీకు అర్థమయ్యే క్లారిటీగా ఉంటుందా అంటే ఉండదు. పోనీ ఓకే అర్థమైంది, రెజ్యూమ్ బిల్డ్ చేశారు అనుకుందాం. వెళ్ళి ప్రాజెక్ట్ అప్లై చేశారు. సో ప్రాజెక్ట్ అప్లై చేస్తే మీకు ప్రాజెక్ట్ రిటర్న్ వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే గ్యారంటీ లేదు. పోనీ ఓకే ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం, మీరు ఏమైనా హ్యాండిల్ చేయగలరా అంటే సో అది కూడా ఉండదు. ఎందుకంటే మనకి అక్కడ ఎడిటింగ్ని సరిగ్గా రాలేదు కదా. సగం నేర్చుకున్న వాటితో ప్రాజెక్ట్ చేస్తే ఆ క్లయింట్ మనకి పేమెంట్ చేస్తారా? చేయరు కదా. ఎవరు వాళ్ళ మనీ లాస్ చేసుకోరు కదా. సో బయట జరిగే ఫ్రీలాన్సింగ్ ఇలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఐడిపిలో ఏం జరుగుతుందో చెప్తా వినండి. ఐడిపిలో మీరు వచ్చి జాయిన్ అవుతారు. అయిన తర్వాత అక్కడ చాలా కోర్సులు ఉంటాయి. సో అందులో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు. పోనీ వీడియో ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకుందాం. నేర్చుకున్న తర్వాత కంపెనీ వాళ్ళు ఊరికే సర్టిఫికేట్ ఇవ్వరు కదా. ఒక 15 minutes 20 minutes చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అందులోంచి వాళ్ళు నేను క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేస్తే అన్నీ కరెక్ట్ అయితే నీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఏం చెప్తుంది అంటే ఈ వర్క్ ఈ అబ్బాయి చేయడానికి క్వాలిఫైడే, ఈ అమ్మాయి ఈ వర్క్ పర్ఫెక్ట్గా చేయగలదు అని చెప్పేసి వాళ్ళు నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు నువ్వు వచ్చి నన్ను అడుగుతావు, అక్క అయిపోయింది కోర్సు నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతావు. అప్పుడు నేనేం చెప్తానంటే రెజ్యూమ్ చేయంటావు. సో డోంట్ వరీ, కంగారు పడకండి. ఆల్రెడీ రెజ్యూమ్ ఎలా చేయాలనే దానికి కూడా ఇక్కడ కోర్స్ ఉంటుంది, రాక్ ద రెజ్యూమ్ అని. సో అది చూసి నువ్వు రెజ్యూమ్ చేస్తావు. అది చూసి రెజ్యూమ్ చేస్తే నీకు పక్కా నీ రెజ్యూమ్ చూడగానే ఎవరైనా ప్రాజెక్ట్ ఇస్తారు. ఓకే, అక్కడ అంత నీట్గా చెప్తారనమాట రెజ్యూమ్ ఎలా చేయాలి ఏంటి అనేది. అది అయిపోయిన తర్వాత
ఇప్పుడు కంపెనీలో ఉన్న వర్క్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి అక్కడ నీ వర్క్ పెడతావు అనమాట. అంటే నువ్వు ఏదైతే శాంపిల్ ప్రాజెక్ట్ చేస్తావో ఆ శాంపిల్ ప్రాజెక్ట్ అండ్ నీ రెజ్యూమ్ లింక్ అండ్ దాంతోపాటు నీకు వచ్చిన సర్టిఫికేట్స్ ఇవన్నీ పెడతావు. నీ వర్క్ బాగుంటే వితిన్ 2 days నుంచి 1 week లోపు పక్కా ప్రాజెక్ట్ వస్తుంది. ఇది నాకు డైలీ జరుగుతుందనమాట. నేను ఇప్పుడు నా ప్రాజెక్ట్ పెట్టగానే నాకు 2 days లోపు రిటర్న్ మెయిల్ వస్తుంది. సో నేను డైలీ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటూ ఉంటే నాకు డైలీ వస్తూ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఉండే ప్రాసెస్ అనమాట. ఇది కూడా కంప్లీట్లీ నువ్వు వర్క్ మంచిగా చేస్తేనే వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు. ఎందుకు అంటే ఏదో అలటప్పగా చేసి పెడితే వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి లాస్ అవుతుంది, క్లయింట్స్ ఎవరు రారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ వాళ్ళు చూడరు, డైరెక్ట్గా క్లయింట్స్ చూస్తారు. మీ ప్రాజెక్ట్, మీకు వచ్చిన సర్టిఫికేట్స్ అవన్నీ కంపెనీ ఏం రివ్యూ చేయదు. ఎవరైతే మీకు వర్క్ ఇస్తారో వాళ్ళే డైరెక్ట్గా చూస్తారు అవన్నీ. ఓకేనా? మీరు మంచిగా చేసి మీరు మంచిగా పెడితే వాళ్ళు వెంటనే ఒప్పేసుకొని వాళ్ళు వెంటనే ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. పేమెంట్ కూడా ఇన్స్టెంట్గా జరుగుతుంది. అది ఎలా అంటే రోజుకి 2000 నుంచి 5000 వరకు సంపాదించుకోవచ్చు. అది డే అంతా నువ్వు ఫ్రీలాన్సింగ్లోనే ఉంటే కంపల్సరీ ఒక 15,000 10,000 వరకు సంపాదించుకోవచ్చు. డైలీ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటేనే ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే అసలు ట్రైనింగ్స్ ఎవరు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎన్నిసార్లు తీసుకుంటారు? కంపెనీ వాళ్ళైతే వీక్లీ 4 times తీసుకుంటారు. అది కూడా లైవే ఉంటుంది, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే. అండ్ నేను నా దగ్గర జాయిన్ అయితే మాత్రమే నేను వీక్లీ తీసుకుంటాను ట్రైనింగ్స్. అది కూడా తెలుగులోనే ఉంటాయి. నేను అదర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంటివి ఏం చెప్పను. సో నా ట్రైనింగ్స్ అలా ఉంటాయి అనమాట. నా ట్రైనింగ్స్ కూడా అందరికీ క్లారిఫైడ్గానే అర్థమవుతాయి. యూ కెన్ సీ నేను అందుకే స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను. అండ్ నా స్టూడెంట్స్ కూడా అర్థమైన వాళ్ళు, లైక్ ఎవరైతే డీమోటివేట్ అవ్వకుండా చేస్తున్నారో వాళ్ళందరూ మనీ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కామన్గా రీజన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, వినండి. ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైనా చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళని ఏం లేదు. హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్, స్టూడెంట్స్, ఇలా చాలా పీపుల్ చేసుకుంటున్నారు. అండ్ ఏజ్ క్రైటీరియా, ఏజ్ అంటూ ఏం లేదు. మీకు మొబైల్ క్లారిఫైడ్గా కొంచెం అర్థమయ్యి ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్తే మీరు చేయగలిగే పొజిషన్లో ఉంటే చాలు. నాలెడ్జ్, మనకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది బుక్స్లో బట్టి పట్టేది కాదు కదా. మన ఓన్గా వాళ్ళు నేర్పించింది నేర్చుకొని అక్కడ చేస్తాం. సో దీనికి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే ట్రైనింగ్స్లో క్లారిఫైడ్గా వాళ్ళు చెప్తారు. అండ్ మరి ఎందుకు చేసి ఇంత ఇన్కమ్ ఇక్కడే వచ్చేస్తుంటే అందరు 9 to 5 జాబ్ చేసుకుంటారు ఎందుకు, అది మానేసి ఇదే చేసుకోవచ్చు కదా అంటే మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే కాలేజ్ కంప్లీట్ చేయాలి, 9 to 5 జాబ్ చేసుకోవాలి, అది చేస్తేనే మనకు మనీ వస్తుంది, లేకపోతే మన దగ్గరకు మనీ అనేది రాదు. ఇంకా మనం ఏమైనా చేద్దామన్నా సరే, ఒక బిజినెస్ చేద్దామన్నా లేకపోతే ఒక సైడ్ ఇన్కమ్ కోసం చూద్దామన్నా సరే సింపుల్గా నో అని చెప్పడం అలవాటైపోయింది. నో అని చెప్పేస్తారు. ఇంకా మన మైండ్ సెట్ కూడా చీమల గుంపు వెళ్ళినట్టు ఒకటే దారి. సో సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి సైడ్ ఇన్కమ్ అనేది ఏదో ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే. సో పీపుల్ చాలామంది, ఒక 50% ఆఫ్ పీపుల్ ఇలాంటి సైడ్ ఇన్కమ్ కోసం సర్చ్ చేస్తున్నారు. సో అందరూ సర్చ్ చేస్తున్నారని నేను చెప్పను, బట్ కొంతమంది పీపుల్, ఒక 50% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు సర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు పేఅవుట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దేనికి వేస్తారు? సో పేఅవుట్ అనేది ఎవ్రీ 7 daysకి ఒకసారి వస్తుంది ఎఫిలియేట్లో. అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఇన్స్టెంట్ పేమెంట్, అప్పటికప్పుడు మనీ వేసేస్తారు. అండ్ ఎంత వస్తుంది అంటే ఆఫ్టర్ 5% ట్యాక్స్ డిటెక్టింగ్ మీకు మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి చూడాలి అనుకుంటే బ్యాంక్ ప్రూఫ్స్ నా ఇన్స్టా హైలైట్స్లో చూడండి. క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ల్యాప్టాప్ ఉండాలా? ల్యాప్టాప్ అయితే అవసరం లేదు, వర్క్ అనేది మొబైల్లో చేసుకోవచ్చు. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి డైలీ ఎర్నింగ్స్ ఉంటాయా? డైలీ ఎర్నింగ్స్ అంటే మీకు ముందే ఫ్రీలాన్సింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జాయిన్ అయిన తర్వాత 2 to 3 daysలో చేసుకోవచ్చు. అండ్ అంటే మీరు జాయిన్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అప్లై చేసిన 2 to 3 daysలో మీకు రిటర్న్ ప్రాజెక్ట్ వస్తుంది. సో అప్పటి నుంచి డైలీ ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అది ఒక పాయింట్. అండ్ మీరు అఫిలియేట్ చేస్తే 2 weeks or 3 weeks 4 weeks అలా టైం పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో టైం మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ 8th క్వశ్చన్ మెంటర్షిప్. మీరు నా దగ్గర జాయిన్ అయితే మాత్రమే నేను మెంటర్షిప్ ఇస్తాను, నేను నా ట్రైనింగ్స్ ఇస్తాను. నా ట్రైనింగ్స్ అనేవి ఎంతవరకు ఉంటాయంటే అంటిల్ మీరు నేర్చుకునే వరకు చెప్తాను. అండ్ మీరు ఎప్పుడు డౌట్స్ అడిగినా చెప్తూ ఉంటాను. ఈవెన్ స్టిల్ నా దగ్గర 6 months 7 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. ఓకే. అండ్ 9th రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక గుడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు, వర్క్ అనేది స్మార్ట్ ఫోన్ చేసుకుంటే ఉంటే చాలు, అండ్ 2 to 3 hours టైం. తర్వాత సర్టిఫికేట్. మనం ఎన్నైతే వర్క్స్ నేర్చుకుంటామో, మనం ఎన్ని ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే అన్ని సర్టిఫికేట్స్ అనమాట. వాటన్నిటికీ మీరు కోర్స్ కంప్లీట్ చేయగానే సర్టిఫికేట్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ 4 సర్టిఫికేట్స్ అనేవి చూపిస్తున్నాను నేను అవి. ఇంకో 2 సర్టిఫికేట్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఉంటే చూడండి. క్వశ్చన్ వచ్చి ఏంటంటే ఇంగ్లీష్ రావాలి, మంచిగా ఇంగ్లీష్ వస్తేనే మనం మనీ ఎర్న్ చేయగలమంటే నో, అది కంప్లీట్లీ రాంగ్. ఇంగ్లీష్ అనేది బేసిక్గా వస్తే చాలు, మీకు వాళ్ళు చెప్పేది కొంచెం అర్థమవుతూ ఉంటే చాలు. సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు. ఒకవేళ మీకు అంతనీ మీరు నేర్చుకుంటాను అనుకుంటే కంపెనీలో ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక క్లాస్ ఉంది, ఒక కోర్స్ ఉంది. సో అది చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ 12th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కోర్సులన్నీ యూట్యూబ్లో ఉంటాయి కదా. సో ఎందుకు ఇక్కడేమి నేర్చుకోవాలి, ఇక్కడ ఎందుకు బై చేసి మరీ నేర్చుకోవాలి అంటే నేను కొన్ని రీజన్స్ చెప్తాను, వినండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే అదంతా అకౌంట్ ఓనర్ చేతిలో ఉంటుంది. ఆ రోజున్న వీడియోస్ రేపు మీరు నేర్చుకుందామంటే ఉండవు, కొన్ని వాటికి డౌన్లోడ్ ఆప్షన్ అనేది కూడా ఉండదు. సో అవన్నీ సేవ్ అవ్వవు, అవి ఈ రోజు ఉంటే రేపు ఉండవు. అండ్ ఇంకొకటి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అక్కడ క్లియర్ అవ్వవు.
అక్కడ మన కోర్సులు చెప్పేవాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటో తెలియదు, బట్ వాళ్ళు చెప్పింది మాత్రం వింటాం. బట్ ఐడిపిలో లైక్ క్వాలిఫైడ్ మెంటర్స్ ఉంటారనమాట. లింక్డ్ఇన్ కానీ, గూగుల్ కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా కొన్ని వాటిలో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెంటర్స్లో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం యాక్సెస్. అంటే ఒకసారి మనీ పే చేస్తారు, మళ్ళీ చేయరు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేస్తున్నామంటే మీకు క్లాసులు తీసుకోవాలి, రికార్డింగ్స్ ఇవ్వాలి, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ క్లాస్ పెట్టించాలి వాళ్ళతో, లేకపోతే నేను ట్రైనింగ్స్ తీసుకోవాలి, 1:1 తీసుకోవాలి, సర్టిఫికేట్స్ ఇవ్వాలి, వర్క్ ఇవ్వాలి, ఎక్కడైనా ఏమైనా క్వైరీస్ వస్తే సాల్వ్ చేయాలి, 24 hours కాల్ సపోర్ట్లో ఉండాలి. అండ్ ఎప్పుడు డౌట్స్ అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ మెయిల్స్కి వాటికి వెంటనే రియాక్ట్ అవుతూ ఉండాలి. సో వీటన్నిటి కోసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి స్టాండర్డ్ అనమాట. ఈ స్టాండర్డ్లో మనకి 2 వర్క్స్ ఉంటాయి. ఒకటి ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది, ఒకటేమో డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇది నార్మల్గా వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే 3000 పే చేయాలి. బట్ ప్రోమో కోడ్తో జాయిన్ అయితే 1700కి వచ్చేస్తుంది. ప్రోమో కోడ్ అంటే నా దగ్గర జాయిన్ అవ్వడం. నా దగ్గర జాయిన్ అయితే 30% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నా తెలుగు ట్రైనింగ్స్, నా స్టడీ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఇస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎలైట్ ప్యాకేజ్. ఇది నార్మల్గా వెబ్సైట్లోకి వెళ్ళి కానీ ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో కానీ అడిగితే 6000 తీసుకుంటారు. బట్ నార్మల్గా నా దగ్గర జాయిన్ అయితే నా ప్రోమో కోడ్తో 3540 రూపీస్కి అది అవైలబుల్గా వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకి 4 types ఆఫ్ వర్క్స్ నేర్పిస్తారు. ఈ 4 types ఆఫ్ వర్క్స్ నేర్చుకొని అవే అక్కడ చేసుకొని వాటితో కూడా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీని పొటెన్షియల్ అండ్ ఇందులో ఏం వర్క్లు ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో పీపీటీ అని మెసేజ్ చేస్తే ఎందులో ఏం వర్క్ ఉంటుంది, ఎంత మనీ వస్తుంది అనుకోండి నేను పంపిస్తాను PDF. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రో ప్యాకేజ్లో MRP ప్రైస్ నార్మల్గా వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే మీరు 11,000 అనేది పే చేయాలి, అంటే ఆల్మోస్ట్ 12,000. బట్ నా ప్రోమో కోడ్తో అంటే నా దగ్గర జాయిన్ అయితే నా తెలుగు ట్రైనింగ్ ఉంటుంది, లైఫ్ టైం మెంటర్షిప్ ఉంటుంది, మళ్ళీ అమౌంట్ పే చేయక్కర్లేదు. నా దగ్గర జాయిన్ అయితే 7,000కి ఇది అవైలబుల్గా వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం సగం అమౌంట్కి మీకు తీసుకోవచ్చు. అది ఇందులో ఎన్ని కోర్సులు ఉంటాయి అంటే 17 కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. అంటే మీరు 17 కోర్సెస్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి సుప్రీం అనమాట. ఈ సుప్రీం ప్యాకేజ్ డైరెక్ట్గా మీరు తీసుకోవాలంటే 18,000 పెట్టాలి. బట్ నా దగ్గర నా ప్రోమో కోడ్తో జాయిన్ అయితే 30% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ 11,800తో మీరు ఆ కోర్స్ అనేది టోటల్గా తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ సుప్రీం ప్యాకేజ్లో జాయిన్ అయితే మంత్లీ ఒక 20,000 నుంచి 30,000 వరకు చేసుకోవచ్చు. ఆ బేసిక్గా చెప్తున్నాను నేను. బట్ స్టార్టింగ్ అయితే ఒక 10,000 to 20,000 చేసుకోవచ్చు పర్ మంత్. ఓకే? అండ్ నెక్స్ట్ ప్రీమియం ప్యాకేజ్. ఈ ప్రీమియం ప్యాకేజ్లో ఎన్రోల్ అవుతే ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో ఎన్రోల్ అయితే 22,000 అనేది పెట్టాలి. రైట్? ఆ 22,000 పెట్టకుండా డైరెక్ట్గా నా ప్రోమో కోడ్తో నా దగ్గర జాయిన్ అయితే నా తెలుగు ట్రైనింగ్ ఉంటుంది, నా స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, లైఫ్ టైం మెంటర్షిప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా మిస్ అయినా మీరు చేయలేరు అనుకున్నా సరే నాకు మీకు సొల్యూషన్ ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఇదొకటి. ఈ ప్రీమియం ఎక్కువ నాకు ఇంత మ్యాసివ్ గ్రోత్ నాకు ఎంత ఈజీగా అమౌంట్ ఎలా వచ్చింది అంటే ఈ ప్రీమియం వల్లనే. ఈ ప్రీమియంలో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళు ఈజీగా అమౌంట్ అనేది జనరేట్ చేసుకోగలరు. మంత్లీ ఒక 40,000 నుంచి 50,000. ఎందుకు ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యి ఫస్ట్ 1 monthలోనే 40,000 అనేది జనరేట్ చేశాను. ఈ వీడియో చేసేసరికి 41, బట్ ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి పక్క 50,000 అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ప్రీమియం ప్లస్ అనమాట. సో మనం ప్రీమియంలో ఎన్రోల్ అయితే 37 కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి. బట్ ప్రీమియం ప్లస్లో ఎన్రోల్ అయితే మనకి డ్రాప్ షిప్పింగ్ అని, VFX అని, ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఇలా చాలా కోర్సులు ఉంటాయి అనమాట. అవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా ఈ ప్రీమియం ప్లస్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కానీ ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో కానీ తీసుకుంటే చాలా అమౌంట్ పడుతుంది. బట్ నా ప్రోమో కోడ్తో నా దగ్గర జాయిన్ అయితే 22,000 పడుతుంది. బట్ దాంతోపాటు కలిపి నా మెంటర్షిప్, నా స్టడీ మెటీరియల్స్ అన్నీ ఎవరికి వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. అవన్నీ అవైలబుల్గా వచ్చేస్తాయి అనమాట. మీకు వీడియో అయిపోలేదు, ఒక 2 minutes వినండి, మీకు కావాల్సినవి ఇప్పుడే వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా అడగాలన్నా క్వశ్చన్స్ కానీ, ఇంకేమైనా పేమెంట్ ప్రూఫ్స్ కానీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నేను ప్యాకేజెస్ చెప్పాను, ఆ ప్యాకేజెస్లో ఉండే కోర్సులు ఏముంటా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో PPT అని మెసేజ్ చేయండి. లేకపోతే డైలీ నా వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టా స్టోరీస్ కానీ చూస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఫైనల్గా ప్రీమియంలో కానీ, ప్రీమియం ప్లస్లో కానీ, సుప్రీంలో కానీ ఎన్రోల్ అయితే మీకు వచ్చి మెయిన్ బెనిఫిట్ ఏంటో చెప్పనా? మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో అది ఇప్పుడు చూపిస్తా చూడండి. మంచిగా ఇన్కమ్ జనరేట్ చేస్తే కంపెనీ వాళ్ళు ట్రిప్కి తీసుకెళ్తారు. ఆ ట్రిప్ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తానో చూడండి.
ఈవెంట్ లింక్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ ఉంది, అది ఓపెన్ చేసేయండి. నేను ఫాలో అవుతున్నా, వెళ్ళి చూసేయండి. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే నిజంగా మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ థింక్ అన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నాకు ఒక మెసేజ్ చేస్తే విత్ ఇన్ 2 to 3 hours నేనే రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హోప్ యూ టు స్టార్ట్ అ వెరీ గుడ్ న్యూ జర్నీ సూన్.